దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుతివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. నేనే పురుషుని ఎరగను, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తిని నువ్వు కమ్ముకొనును. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇదిగో ప్రభుదాసులను, నీ మాట చెప్పున నాకు జరుగును కాక. మరియా మరియా మరియా, ఎంత పని చేసావు మరియా, ఎంత పని చేసావు. నువ్వు ఇలా అని తెలిసాక నేను ఎలా నిన్ను వివాహం ఆడాలి మరియా? అవును, నేను వెంటనే మరియను విడనాడదను. దావీదు కుమారుడైన యోసేపు, ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. అయ్యో, ఎంత పని చేశాను. నేను ఇప్పుడే వెళ్ళి మరియను చేర్చుకొందును. వినండి, సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వారి ఆజ్ఞ. కాబట్టి అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణాలకు వెళ్ళండహో. ఎవరండి మీరు? ఈ రాత్రి తలదాచుకోవడానికి స్థలం ఉందా? ఇంట్లోనే బంధువులకి జాగా లేదు, మీరు వెళ్ళండి. మీ ఇంట్లో మా కొరకు స్థలం ఉందా? అయ్యో, మా ఇంట్లో స్థలం లేదు, కానీ ఏమనుకోకపోతే మా పశువుల పాకలో తలదాచుకుంటారా? కృతజ్ఞతలయ్యా. నేను మొన్న ఒక పాము చూసి ఇప్పుడు కాదురా, మొన్న చూసానురా. మొన్న రాళ్ళలో నుంచి వస్తుందిరా. ఇదే జాగ్రత్తగా, ఇదే జాగ్రత్తగా. సరే రండి, మనం మస్తు చల్లేసి చలి తప్పుతున్నాం. రండి. అరే ఇసాకు, మీ ఇంట్లో ఏం కూరరా? మా ఇంట్లో ఏమనుకున్నా, కోడి కూర. మా ఇంట్లో చేపలు. మా ఇంట్లో ఏం కూరనో తెలుసా? ఏం కూరరా? పచ్చి పులుసురా. అయ్యో, పట్టుకున్నా. సరే నాకు వస్తుందా పడుతున్నాం పక్కకి. భయపడ
ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఈ యొక్క తొట్టిలో పండుకొనియుట మీరు చూచెదరు. అసలు రక్షకుడు మన కోసం పుట్టినంటే సంబరాలు చేసుకోవాలిరా. చాలా సంబరాలు చేసుకోవాలిరా మనము. రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజుడా మనం వెళ్తాం అన్నయ్యా, రాజుడా మనం వెళ్తాం అన్నయ్యా. ఆగండి. మేము తూర్పు దేశ జ్ఞానులం, రాజుగారిని కలవాలి. చిత్తం ప్రభు, మిమ్మల్ని కలవడానికి తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. ప్రవేశపెట్టండి. వెళ్ళండి. చెప్పండి. రాజుగారికి ప్రణామం. మేము తూర్పు దేశ జ్ఞానులం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చేది. యూదులకు రాజా? సరే, మీరు వెళ్ళి నేను ఆయన పూజించినట్లు ఆ శిశువు విషయమై విచారించి నాకును సమాచారము తెండి. చిత్తం రాజా. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభు అంట. యూదులకు రాజు నేనుండగా మరొక రాజా? ఎవరక్కడ? మహాప్రభు. వానిని వెంటనే హతమార్చండి. సరే మహాప్రభు. హిహిహాహాహాహా. అమ్మా, మేము తూర్పు దేశ జ్ఞానులం. పుట్టిన శిశువు రాజాయి ఉంటాడని నా ఊహ ప్రకారం బంగారం తెచ్చాను. అమ్మ, ఈయన యజ్ఞ పశువు అని బోధపడగా బోధం తెచ్చాను. అమ్మ, ఈయన లోక యాజకుడని తెలిసి రక్షకుడని తెలిసి సామ్రాన్ని తెచ్చాను. మేము గొల్లలమండి. మాకు ఒక దూత వచ్చి ఒకరికి ఒక రక్షకుడు పుట్టాడని చెప్పింది. అందుకే చూడడానికి వచ్చినాం. అవును, మా దగ్గరకు వచ్చిన దూత కూడా చాలా వెలుగుతో ఉంది. చాలా వెలుగుగా ఉంది. లోకరక్షకుడు పుట్టాడని మాతో చెప్పింది. అందుకే వచ్చాం. మాకు చాలా సంతోషంగా ఉంది రక్షకుడిని చూడటం.